హాయ్ బ్రో. హలో హాయ్. అండ్ అకిరా లుక్స్ చూసారా? ఎలా అనిపించారు అకిరా నందన్? నేను అకిరా నందన్ లుక్స్ అయితే చూసా, చాలా బాగున్నాయి. పైగా ఆరెంజ్ సినిమాకి ఫ్లెక్సీలు ఫోటోలు వేశారంట, నాకు చాలా హ్యాపీగా ఉంది. అకిరా నందన్ ఫ్యూచర్లో అతను పెద్ద స్టార్ అవుతాడు అంతే, కానీ ఎలా అవుతాడో కష్టపడితే స్టార్ అవుతాడు. మళ్ళీ ఇక్కడ కూడా ఉంది, ఆలోచన చేయాలి మనం. ఊరికే మా నాన్న ఒక హీరో, మా పెదనాయన ఒక పెద్ద హీరో, సినిమా ఫీల్డ్ మొత్తం మాదే అనుకుంటే అది కరెక్ట్ కాదు. అది అకిరా నందన్ కూడా కష్టపడాలి, పడతాడు, చేస్తాడు, అందులో దిగాల. సినిమా హీరో అంతే, ఊరికే అతను ఏదంటే చేసి కాలేడు. డెడికేషన్ కావాలా, అంటే పట్టుదల, సంకల్పం, నేను సాధించగలను, చేయగలను, నమ్మకం కావాలా. అయ్యారట ఇప్పుడు చాలామంది. ఇప్పుడు కొంతమంది బ్యాక్గ్రౌండ్ ఉన్న హీరోలు అయ్యారు, కొంతమంది బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కూడా హీరోలు అయ్యారు. హీరో అవ్వాలంటే నువ్వు ఏమేం చేయాలి? కష్టం చేయాలి. కాబట్టి ఏంటంటే నువ్వు తెలుసుకోవాలి, కష్టపడాలి, డిసిప్లిన్ మళ్ళీ వెరీ ఇంపార్టెంట్. ఏంది డిసిప్లిన్ అనేది యాడ్ అవ్వాలి మళ్ళీ. ఊరికే ఇప్పుడు చిరంజీవి గారు కూడా చెప్పారనమాట, ఊరికే టాలెంట్ అంద కదా అని మనం అట్టడానికి జరగదు, అది డిసిప్లిన్ కూడా కావాలని. కాబట్టి ఎంత పెద్ద హీరో అయినా సరే డిసిప్లిన్ ఉంది కాబట్టి వాళ్ళు ఈ రోజుల్లో హీరోలు అయ్యారు. ఏదవ్వాలన్నా సరే నువ్వు నిజ జీవితంలో కూడా ఏదైనా సాధించాలంటే డిసిప్లిన్ కావాలి. అది ఏందంటే డిసిప్లిన్ అంటే ఏంది? మనుషుల్ని గౌరవించడం, మనుషులతో మంచిగా మర్యాదగా నడుచుకోవడం, ఇవన్నీ చేయాలన్నమాట. కాబట్టి అతను చేస్తాడు, మనకు నమ్మకం ఉంది. కాబట్టి ఆయన కూడా పెద్ద హీరో అవ్వాలని, ఆయన ఎక్కడ తగ్గి లేదు అసలు. అకిరా నందన్ అంటే అసలు తగ్గేదే లేదంటాడు, ఆ పర్సనాలిటీ కానీ, ఆ యాక్టింగ్ కానీ. కాబట్టి అతను